అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు కలుగునుగాక. ప్రతిదినము ఇదే సమయమునకు ఈ కార్యక్రమను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ వాక్య భాగాన్ని ధ్యానించడానికి సిద్ధమవుతూ ఉన్నాము. నీ ఆత్మ సహాయమును నిండుగా మెండుగా దయచేసి నీ బిడ్డల పట్ల ఆత్మ కార్యాలను జరిగించుమని, వాక్యముఖముగా నీ బిడ్డలతో మాట్లాడి వారి జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని, అశాంతిని తొలగించి నెమ్మదిని, సమాధానం అనుగ్రహించుమని, మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి వాక్య భాగమును మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి అని కనబడతా ఉంది. పరిశుద్ధ అలంకారాలు అనగానే ఏంటి పరిశుద్ధ అలంకారాలు అంటే? అలంకారం చేసుకుని మందిరానికి రమ్మంటున్నాడా దేవుడు? యెహోవాకు నమస్కారం చేయమని చెప్తున్నాడా అనేటువంటి ఆలోచన చాలామందిలో వస్తుంది. ఇంకొక వాక్య భాగాన్ని చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనం. అసలు పరిశుద్ధ అలంకారం అంటే ఏంటో చూడాలి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకుని, ఈ మాట పట్టుకోవాలండి మనం. ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇది ఆభరణాలు ధరించుకోమని ఉంది కదా, ఏంటి పాస్టర్ గారు అంటే ఆభరణాలు ధరించుకోమంటున్నాడు దేవుడు అనేటటువంటి ఆలోచన కొంతమందిలో కలగచ్చు. కానీ పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలను రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అలంకరణ విషయంలో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది? అసలు పరిశుద్ధ అలంకారాలు అంటే ఏమిటి? మందిరానికి వెళుతున్నటువంటి మనము పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడాలని రాయబడింది వాక్య భాగములో. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లోకములో ఉన్నటువంటి ఆభరణాలు ధరించుకుని ఆయన సన్నిధికి వెళ్ళి నమస్కారం చేయాలా అని ఆలోచన వస్తుందేమో. జాగ్రత్త. దేవుడు చెబుతున్నటువంటి మాట పరిశుద్ధ అలంకారములు అంటే ఏమిటి? ఒకవేళ బాహ్య సంబంధమైనటువంటి అలంకారాల గురించే దేవుడు మాట్లాడుతున్నాడా, లేదా బాహ్య సంబంధమైనటువంటి అలంకారాలుగా ఉన్నటువంటి ఆభరణాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడా అనే ప్రశ్నలు రావడం సహజమే. కానీ దేవుని కలిగినటువంటి మనము ఈ వాక్య భావమును మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే అన్యులైనటువంటి వారు చదివితే వారికి అర్థం కాకపోవచ్చు, కానీ అన్యులలో నుంచి ధన్యులుగా మార్చబడినటువంటి మనకు పరిశుద్ధాత్మ తండ్రి ఖచ్చితముగా అర్థమయ్యే విధముగానే మనకు ఆయన బోధిస్తారు. అసలు ఆ పరిశుద్ధ అలంకారాలు అంటే ఏమిటో ఈ విషయం గురించి మనము ఆలోచన చేసుకుంటూ వెళ్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఒకవేళ బాహ్య అలంకారమే పరిశుద్ధ అలంకారమా చూద్దాం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. చాలండి. ఒక్క మాటతో పేతురు భక్తుడు కొట్టి పడేశాడు. బాహ్య అలంకరణ కాదంట అక్కడ చెప్పబడేది. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అనేటువంటి మాట కావచ్చు. అలాగే కీర్తనల గ్రంథములో మనం చదివినటువంటి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అన్న మాట ప్రకారం కావచ్చు. ఏదేమైనా బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ గురించి ఆయన అక్కడ మాట్లాడడం లేదు. పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రము ధరించుకున్నటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే వెలుపటి అలంకారాన్ని దేవుడు చెప్పడం లేదు. మరి అదేంటి పాస్టర్ గారు మందిరానికి ఆభరణాలని చెప్పి రాశారు అక్కడంటే, ఆయన ధరించుకోమన్నటువంటి అలంకరణ వేరు, ఆయన ధరించుకోమన్నటువంటి ఆభరణాలు వేరు.
ఈరోజు వాక్య భాగంలో ఆ అలంకరణ ఏమిటో, ఆ ఆభరణాలు ఏమిటో అవి ధరించుకుని మన మందిరంలోనికి వెళ్ళి ఎలా నమస్కారము చేయాలో పరిశుద్ధాత్మ తండ్రి వివరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే వాక్య భాగాన్ని పౌలు గారు చెప్తున్నటువంటి మాట చూద్దాం. ఇదే వాక్య భాగం తిమోతికి రాస్తున్నటువంటి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అలంకారాల గురించి. స్త్రీలును అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత ఇక్కడ పౌలు గారు కూడా సేమ్ కాన్సెప్ట్ చెప్తా ఉన్నాడు. అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనగా. అంటే ఆభరణాలు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది బంగారమే, ఆభరణాలు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ముత్యాలే, ఆభరణాలు అనగా మనకు జ్ఞాపకం వచ్చి పట్టు చీరలే. కానీ వాక్యం అలా చెప్పట్లా. వెలుపటి అలంకరణ మీకు అలంకారముగా ఉండక. మరి పరిశుద్ధాలయములోనికి వెళుతున్నటువంటి వారులారా, పరిశుద్ధాలయములోనికి వెళుతున్నటువంటి మీరు పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకుని వెళ్ళాలి. కానీ దేవుడు చెప్తున్నటువంటి ఈ యొక్క ఆభరణాలు ఏమిటి అంటే కనుక బాహ్య సంబంధమైనటువంటి ఆభరణాలు అయితే మట్టికి కాదు. ఇవి దేనికి సంబంధించినటువంటి ఆభరణాలు అంటే హృదయానికి సంబంధించినటువంటి ఆభరణాలు, అంతరంగానికి సంబంధించినటువంటి ఆభరణాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు. ఈ మాట మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. మనుష్యులు పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అనే మాట అక్కడ రాయబడి ఉంది. అంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. నీ అంతరంగిక స్వభావము ఆయన చూస్తూ ఉన్నాడు. అది కదా ఆయన పరిశీలించేది. మరి పై రూపము గురించి ఆయన మాట్లాడడం లేదు. కాబట్టి ఇంకా మనం గమనిస్తే కనుక పేతురు పత్రికలోనే 3వ అధ్యాయం 4వ వచనం కంటిన్యూషన్ చదివితే మనకు అర్థమవుతుంది అసలు ఏం ధరించుకోమన్నాడు అక్కడ. అదిగోండి, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీ హృదయమే అంతరంగ స్వభావమే మీకు అలంకారముగా ఉండాలి. అది కదా ధరించుకుని నీవు మందిరానికి వెళ్ళాలి. అనగా నీ అంతరంగిక స్వభావము ఎలాగుండాలంటే అలంకరింపబడి ఉండాలి. ఇది ఎవరికి కనబడుతుంది అంటే దేవునికి కనబడుతుంది. ఈ బాహ్య సృష్టికి కనపడదు. చూచేవారికి నీ అంతరంగము కనపడదు, నీ హృదయము కనపడదు. ఇది ఎవరికి కనబడుతుందంటే దేవునికి కనబడుతుంది. అనగా నీవు అలంకరణ చేసుకోవాలి, ఆభరణము ధరించాలి. అది బాహ్య సంబంధమైనది కాదు, నీ ఆంతరంగిక హృదయానికి సంబంధించినది. నీ హృదయాన్ని నీవు అలంకరించుకుని ముందుకు సాగాలి. పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టాలి, అనగా దేవుని మందిరములోనికి వెళ్ళాలి. హృదయాన్ని సరి చేసుకుంటూ, హృదయాన్ని అలంకరించుకుంటూ వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అంటే ఇక్కడ అలంకరణ అనేటటువంటి మాట లేదా ఆభరణాలనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా బాహ్యంగా కనిపించే ఆభరణాలు కాదండి, ఇవి హృదయానికి సంబంధించిన ఆభరణాలు. దేవుని మహిమ కలుగునుగాక. మరి నీ ఆంతరంగిక స్వభావానికి సంబంధించినటువంటి ఆభరణాలు. మరి ఈ ఆభరణాలు మనం ధరించుకోవాలి. ఈ ఆభరణాల గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తూ ఉంది అంటే కనుక ఇందాక చదివినటువంటి మాటే, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. యథార్థ హృదయమే మీకు అలంకరణగా మారిపోవాలని ఒక మాటలో మనం చెప్పుకోవచ్చు. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అని కూడా పేతురు భక్తుల ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. అలాగే ఇందాక తిమోతి పత్రికలో మనం చూచాం. ఆ తిమోతి పత్రిక కంటిన్యూషన్ మనం చదివినట్లయితే కనుక మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అంటే బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ గురించి దేవుడు మాట్లాడడంలో జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు అంటే సామెతల గ్రంథంలో స్పష్టంగా చెప్తారు కదా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము,
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడింది. అంటే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. పౌలు గారి ద్వారా దేవుడు చక్కగా ఒక మాట రాయించాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 12:24లో అద్భుతమైనటువంటి మాట ఉంది. సుందరములైన సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో చాలండి, ఎక్కువ సౌందర్యం అక్కర్లేదంట. మరి ఎందుకండి అన్ని క్రీములు రాస్తున్నారు? దేవుని మహిమ కలుగును గాక. ఈ వాక్యం అంటే చెప్తే చాలామంది బాధపడతారు. కాబట్టి నేను పెద్ద మాట్లాడట్లేదు, కానీ బాహ్య అలంకరణ మట్టికి దాని మీద మనం దృష్టి పెట్టడం అనవసరం అని చెప్తూ ఉన్నాను. హృదయానికి సంబంధించిన అలంకరణ దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఆంతరంగిక స్వభావానికి సంబంధించిన అలంకరణ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి దాన్ని సరి చేసుకోవాలి. దేవుడు ధరించుకోమనవలసిన ఆభరణాలు ఏంటి? మనకి ఇందాక వాక్యంలో కనపడింది. ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడ్డని చూసారా? అసలు దేవుడు ధరించుకోమన్నట్టు ఆభరణాలు దేనికి సంబంధించినవి, అసలు ఏ ఆభరణాలు ధరించుకోవాలో ఈరోజు మరి క్లుప్తంగా నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. బాహ్య సంబంధమైనటువంటి నగలో ఇవి కాదు ఇంతకీ దేవుడు చెప్తున్న ఆభరణాలు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి ఆభరణాలు. ఈ ఆభరణాలు ఎవరో కూడా దోచుకోలేరు. ఈ ఆభరణాలు మనలోనే ఉంటాయి. ఈ ఆభరణాలు పరలోక రాజ్యాన్ని కూడా పట్టుకోవచ్చు. అలాంటి ఆభరణాలు మనం ధరించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో చనిపోయిన తర్వాత బంగారాన్ని ఉంచి ఎవరో కూడా పాతి పెట్టరు. బంగారం అంతా కూడా తీసేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా వచ్చామో అలాగే ఖాళీగానే వెళ్ళిపోవాలి. కానీ దేవుడు చెప్తున్నటువంటి అలంకారాలు ఏవైతే ఉన్నావో అవి మనం ధరించుకుంటే ఎవరో కూడా వాటిని తీయలేరు. ఎందుకంటే అవి నీ హృదయానికి సంబంధించిన అలంకారాలు. ఇప్పుడు నీ హృదయము లేదా నీ ఆంతరంగిక స్వభావము, అంతర స్వభావం, మీ హృదయపు అంతర స్వభావం చెప్తున్నారు, అది అలంకారంగా మారిపోవాలంట. దేంతో అలంకరించుకోవాలి? ఈ మాటలు మనం చూడాలంటే కనుక తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 2:10లో రాయబడిన మాట మొట్టమొదటిగా, దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత, అవును, సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇది మొదటి అలంకరణ. సత్క్రియల చేత అలంకరించుకోవాలి. మరి ఉన్నాయా సత్క్రియలు? సత్క్రియలు అనగా మంచి పనులు చేస్తున్నామా? మంచి పనులు. దీని గురించి ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాట కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 2:10లో కూడా మనం చూడొచ్చు. సత్క్రియలు మనం చేస్తున్నామా, చేయట్లేదా? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అదండి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి. చేస్తున్నారా? మరి బైబిల్ గ్రంథంలో సత్క్రియలు చేసినటువంటి ఆమెను గురించి మనం ధ్యానించగలిగితే, ఒక ఆమెను గురించి నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈమె ఎవరు అంటే కనుక యొప్పే అనేటటువంటి ఊరిలో తబితా అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక శిష్యురాలు. ఈమె తబితా అనేటటువంటి పేరు, అలాగే ఈమెకు మరొక పేరు ఉంది, దోర్కా. అర్థం ఏంటంటే లేడీ. ఈ లేడీకి లేడీ అనేటటువంటి పేరు కూడా ఉంది, అలాగే తబితా అనేటటువంటి పేరు కూడా ఉంది. ఈమె సత్క్రియలను, ధర్మశాస్త్రమును బహుగా, వాక్యం చదువుదాం 36వ వచనం, అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యాలు 9:36 చదువుదాం ప్రియులారా. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కాని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందామె చాలండి, ఈమె సత్క్రియలను అలాగే ధర్మకార్యములను చాలా చేసిందట. ఈమె ఏమైంది అంటే కనుక ఆ దినములలో కాయిలా పడి చనిపోయింది. మొత్తం మీద ఏదో అనారోగ్యం వచ్చింది, చనిపోయింది. సరిగ్గా ఆ చనిపోయినటువంటి ఆ ప్రాంతానికి దగ్గర అనగా లుద్దా అనేటటువంటి ఊరు ఉంది. ఆ లుద్దాకు ఎవరు వచ్చారంటే పేతురు గారు వచ్చారు. లుద్దా అనేటటువంటి ఊరు ఈ యొక్క తబితా ఉన్నటువంటి యొప్పేకు దగ్గరగా ఉంది. కాబట్టి మరి ఈ యొప్పే నుంచి కొంతమందిని పంపించి పేతురు గారికి కౌరంపారు. ఇలా పలానా ఆవిడ ఇలా చనిపోయింది అని చెప్పి కౌరంపితే మొత్తం మీద ఈమెను శుభ్రం చేసి పైన మేడగదిలో పడుకోబెట్టారు. ఈలోపు పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చి నిలవబడిన వెంటనే అక్కడ పాపం ఈమె చేసినటువంటి సత్క్రియలు ఎలాంటివంటే
కొంతమంది విధవరాండ్రను ఈమె పోషించినట్టుగా, వారికి చక్కని వస్త్రాలను కుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా పాపం వచ్చి చేసింది ఏంటంటే, ఆ విధవరాండ్రంతా కూడా ముందుకు వచ్చంట ఈమె అనగా ఈ దోర్క లేదా తబిత కుట్టినటువంటి ఆ వస్త్రాలు చూపించంట ఎక్కెక్కిని ఏడుస్తున్నారంటండి. మా తబిత మాకు ఎన్ని చేసి పెట్టింది, ఇప్పుడు ఆ మనిషి లేదని చెప్పి ఏడుస్తూ ఉంటే, అప్పుడు పేతురు గారు ఏం చేశారంటే గదిలోకి వెళ్ళి వాళ్ళందరినీ బయటికి పంపించి తలుపు వేశాడు. మొత్తం మీద ఈ తబితను మొత్తానికి ప్రార్థన చేసి ఆమెను బ్రతికించినట్టుగా, ఆమెను లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. గమనించాలి, సత్క్రియలు చేసింది. ఇప్పుడు ఆమె చనిపోయి కూడా పేతురు గారి ద్వారా ఏమైందంటే లేపబడింది. ఈమె అక్కడ వారికి ఒక సాక్షిగా మారిపోయింది. చాలామంది ఈ విషయాన్ని తెలుసుకొని అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచినట్టుగా బైబిల్ గ్రంథములో రాయబడింది. దేవునికి స్తోత్రం. చరిత్రలో మిగిలిపోయింది, చరిత్రలో నిలిచిపోయింది. కారణం ఏంటంటే సత్క్రియ చేసింది. ఆమె సత్క్రియలే ఆమెను కొనియాడేలా చేశాయి. ఆమె సత్క్రియలే మరలా ఆమె బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు పేతురు గారి ద్వారా. మరి దేవుడు ఇట్టి మహిమ కార్యాన్ని జరిగించాడు. మరి ఈ స్త్రీ చేసిన సత్క్రియ నీవు చేయగలుగుతున్నావా? ఈ సత్క్రియలే మనకు అలంకారాలంట. దేవుడు ఇవే కోరుకుంటూ ఉన్నాడు. బాహ్య అలంకారాలను లక్ష్య పెట్టడు. నువ్వు బాహ్యంగా ఎంత అలంకరించుకున్నా కానీ దాని మీద ఆయన దృష్టి పెట్టడం లేదు. దానివల్ల వచ్చేది అనర్థమే తప్ప ఉపయోగం లేదు. కాబట్టి తగు మాత్రపు వస్త్రాలంకరణ మనకు శ్రేయస్కరము. అంత మాత్రమే కాదు, మనము ధరించుకోవాల్సినటువంటిది మన హృదయానికి సంబంధించిన అలంకరణ, అనగా అంతరంగానికి సంబంధించిన అలంకరణ. అది చాలా చక్కగా ఉండాలి. దానిలో మొదటి అలంకరణ ఏంటో తెలుసా? సత్క్రియలు చేస్తున్నారా? మరి వాక్యం పెట్టినటువంటి దేవుని బిడ్డలారా, సత్క్రియ చేయడంలో మనకు విసుగుదల ఉండకుండా చక్కగా చేయాలి. తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు, అదిగోండి, సత్క్రియను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెను. దేవునికి స్తోత్రం. సత్క్రియలు చేయడంలో కూడా మనసు ఉండాలంట. విసుగుదల ఉండకూడదు ఈ విషయంలో. కాబట్టి సత్క్రియ చేస్తే అది మీకు ఒక అలంకరణ. అది దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి అలంకరణ ధరించుకొని మరి పరిశుద్ధ ఆలయంలోకి మనం ప్రవేశించాలి. బాహ్య అలంకరణ ఎవరు చూస్తారండి? బాహ్య అలంకరణ దేవుడు పట్టించుకోడు, చూడడు. దానివల్ల ఉపయోగం లేదు, అనర్థాలు వస్తాయి అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవ అలంకరణ గురించి మాట్లాడుకుంటే కనుక సామెతల గ్రంథం 3వ అధ్యాయము 21-22 వచనాలు చదవండి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. ఇక్కడ చెబుతున్నటువంటి అలంకరణ ఏమిటంటే జ్ఞానము, వివేచన. జ్ఞానాన్ని, వివేచనని ఏం చేయాలంటే భద్రం చేసుకోవాలంట. భద్రం చేసుకుని వాటిని ఎక్కడ పెట్టుకోమంటున్నాడంటే మెడకు పెట్టుకోమంటున్నాడు. జ్ఞానము, వివేచన అనేవి రెండు కూడా ఈ మెడలో ఉండాలంట. మెడలో ఉండవలసింది బంగారం గొలుసు కాదు, మెడలో ఉండవలసినది ఇది, అనగా జ్ఞానము, వివేచన. ఎలా వస్తుంది జ్ఞానం, వివేచన అంటే? బైబిల్ గ్రంథం స్పష్టంగా ఉంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు ముఖ్యాంశం అనే మాట మనకు కనబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. చూసారా, రెండు అక్కడే ఉన్నాయి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏమొస్తుంది అంటే కనుక జ్ఞానం వస్తుంది, ఎక్కడ పెట్టేసుకోవచ్చు. రెండవది ఏమిటంటే కనుక ఆయన గురించినటువంటి ఆలోచన, తెలివియే వివేచనకు ఆధారం. రెండు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. పొందుకోవడము, ఈ మెడలో వేసుకోవడం. ఎవరిని ఎత్తుకెళ్ళిపోగలరా? మనం వేసుకున్న బంగారం గొలుసు లాక్కుపోతారు, కానీ ఈ జ్ఞానాన్ని కానీ వివేచన కానీ ఎవరు తీసుకెళ్ళిపోలేరు. ఇవి ధరించుకుని నువ్వు వెళ్ళాలి పరిశుద్ధ అలంకారంలోనికి. ఇవి ఆభరణాలు, ఇవి దేవుడు కోరుకుంటున్నటువంటి, మెచ్చేటటువంటి ఆభరణాలు, దేవునికి నచ్చే ఆభరణాలు ఇవి. బాహ్య అలంకరణ వల్ల ఏం ఉపయోగం లేదు, బూడిద. ఈ మాట అంటున్నా నేను బాధపడక్కల్లా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధ అలంకరణ ధరించుకుని ఆభరణములు ధరించుకుని ఆలయంలోకి వెళ్ళాలి. ఆయన చెప్తున్నటువంటి అలంకరణ ఏంటంటే జ్ఞానము, వివేచన ఈ మెడలో ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. సత్క్రియలు చేయాలి. ఇక మూడవదిగా మనం గమనిస్తే
సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 3:3. దయను సత్యమును దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. దయా సత్యములను కంఠభూషణముగా ధరించుకోవాలంట. ఇందాక మెడలోనికి ఏమొచ్చినాయి అంటే కనుక చక్కగా గొలుసు మాదిరిగా వచ్చినాయి. ఏంటి? జ్ఞానం, వివేచన. ఇప్పుడు రెండవది ఇంకోటి ఏం చెప్తారంటే దయా సత్యము ఈ కంఠంలో ఉండాలి. దయ ఉండాలి. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రభువు వారు దయామయుడై ఉన్నాడు. ఆయన దయ మీలోనికి రావాలి. తర్వాత సత్యము, ఈ కంఠము సత్యముకు ఆధారముగా ఉండాలి. మరి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సత్యవంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. సత్యవంతుడై ఉన్నాడు ఆయన గనుక దయను సత్యమును కంఠమునందు పెట్టుకోవాలి. ఈ కంఠ ఆభరణముగా దయా సత్యమును ధరించుకోవాలి. ఇది కదా ఆయన కోరుకుంటున్నటువంటి అలంకరణ. ఉందా ఈ అలంకరణ? ఒకటి సత్క్రియ అనేటటువంటి అలంకరణ, 2 జ్ఞాన వివేచన అనేటటువంటి అలంకరణ మెడలోకి రావాలి. 3వది కూడా ఇక్కడ కంఠభూషణంగా దయా సత్యము రావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక వెలగల వస్త్రాలు, వెలగల వస్త్రాలు వేస్తున్నాం కదా, కానీ దేవుడు చెప్తున్నటువంటి వస్త్రము నీ ఆంతరంగానికి సంబంధించిన వస్త్రం గురించి మాట్లాడితే కనుక పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5:5 చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటవాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోవాలి. ఈ దీన మనస్సు ఏమిటంటే క్రీస్తు యేసునకు కలిగిన ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండుడి అనేటటువంటి వాట మనందరం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ దీన మనస్సు అనే వస్త్రము మనము ధరించుకోవాలి. ఈ మనస్సు ఎవరిదనుకుంటున్నారో? క్రీస్తు వారిదే. ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దీనుడుగా, హీనుడుగా ఈ లోకములో జీవించాడు. మనందరి కొరకు దీనుడుగా మారిపోయాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైనట్టుగా రాయబడింది వాక్య భాగములో. కాబట్టి దీన మనస్సు, తగ్గింపు మనస్సు, తగ్గించుకోవాలి. నేను తగ్గాల్సిందే, ఆయన హెచ్చాలి అని బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నట్టుగా మనము దీన మనస్సు అనేటటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఇవి ఆభరణాలు అంటే. ఈ ఆభరణాలు ధరించుకుని వెళ్ళాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆభరణాలు ఇక టోటల్గా మనం గమనించాలి. క్రీస్తునే ధరించుకుని మనం వెళ్ళాలి ఆలయానికి. రక్షణ అనేటటువంటి అలంకరణ గురించి కూడా మరి దేవుడు చెప్పడం జరిగింది. అది కూడా చూపిస్తాను. 149వ కీర్తన 4వ వచనం. 149వ కీర్తన 4వ వచనం. 149:4. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా దేవుడు మరి కోరుకుంటున్నటువంటి అలంకరణలు. మనకు ఫైనల్గా ఆయన ఇచ్చిన అలంకరణ ఏంటంటే రక్షణ అలంకరణ. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన అలంకరణ. జ్ఞానం ఎవరంటే ఆయనే, వివేచన ఎవరంటే ఆయనే, దయ ఎవరంటే ఆయనే, సత్యం ఎవరంటే ఆయనే. ఇక అన్నీ కలగలుపుకొని ఏమవుతుందంటే నీ అంతరంగాన్ని ప్రభువుతో నింపేసుకో. అదే ఒక అలంకరణ. ప్రభువే నీకు అలంకరణగా ఉన్నాడు. ప్రభువు నీలో ఉండాలి. ప్రభువు నీలో నుంచి కనపడాలి. ఆయన కనుపరచాలి. అప్పుడు నీవు పరిశుద్ధ మందిరంలో అడుగు పెట్టాలి. అది యోగ్యమైనటువంటి స్థితి. బాహ్య అలంకరణ మీకు అలంకరంగా ఉండడము మేలు కాదు, కానీ నీ అంతరంగములో అలంకరణ మేలు. ఈ ఆభరణాలన్నీ మీరు ధరించుకొని ముందుకు సాగాలి. సత్క్రియలు ధరించుకోవాలి. 2 జ్ఞానము, వివేచన ధరించుకోవాలి. 3 దయా సత్యాన్ని ధరించుకోవాలి. 4 దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మీరు ముందుకు సాగాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి అలంకరణ. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమ కలిగిన దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నీ బిడ్డలు తండ్రి నాయన కష్టకాలములో ప్రభువా ఈ వాక్యాన్ని వింటున్నారు. దేవానికి వందనాలు నాయన. వారికి ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బలహీనతలు, బాధలు, వేదనలు అన్నిటినీ కూడా తొలగించి వేసి సమాధానమును, శాంతిని బిడ్డలకు దయచేయమని ఇదిగో మందిరములో ప్రభువా పరిశుద్ధాలంకారములు ధరించుకొని ముందుకు సాగాలని చెప్పినటువంటి ప్రతి మాటను జ్ఞాపకం పెట్టుకొని నాయనా ఆత్మను సిద్ధము చేసుకుంటూ ముందుకు సాగడానికి కృప చూపించమని ఈ వాక్యము ద్వారా నీ బిడ్డల జీవితాల్లో సమాధానము, సమృద్ధి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడికి వందనాలండి, సంఘానికి వందనాలండి. వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలండి. మరి మాదైతే రావులపాలెం అండి.
మా అబ్బాయి మా తోటికోళ్ళ గారి అబ్బాయి అండి. ఇక్కడ సాల ఎలా నడుపుతున్నారంటే అండి, మొన్న జూన్ 29వ తారీఖునండి మేము చర్చి యానివర్సరీ అనండి మామూలుగా మేము ఇద్దరం వచ్చామండి. మా వారు నేను వచ్చాం. వస్తాయండి గారు సాక్షికం ఈయనండి. మా వారు అన్నారు మనం కూడా 7 వారాలు వెళ్దాం అన్నారండి. 7 వారాలు మేము అంశం పెట్టుకుని వచ్చామండి. ఇది మాకు 8వ వారం. 7 వారాల్లో అయితే మేము ఎన్నో అంశాలు పెట్టుకుని వచ్చామండి. మరి ఈ 7 వారాల్లో అండి దేవుడు మాకు ఆరోగ్యాలు ఇచ్చాడండి. మెయిన్ ఏంటంటే అండి ఆయనకి గుండెల్లో నొప్పి తగ్గిందండి. నాకు కూడా అండి షుగర్ వచ్చేసండి మరి ఎలా పడితే అలా అయిపోయాను. అయితే అండి నేను కానుకోలేకపోయానండి. కానుకోలేకపోతే అండి ఇక్కడికి వచ్చిన 2 వారాలు వచ్చామండి. 3వ వారం ఇంక మళ్ళీ రావాలి. అంతకు ముందు రోజునండి దేవుడు మరి నాకు బయలుపరచండి. షుగర్ హాస్పిటల్ వెళ్ళి కృప దయచేసండి. షుగర్ నాకు బయట పెట్టండి. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చారండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది కాక. ఈ యొక్క శాలకు రావడం ద్వారా దేవుడు ఎంతో అద్భుతాశ్చర్య కార్యములు 7 వారాల్లో వీరి జీవితాల్లో చేస్తున్నారు. వీరి భర్త గారికి గుండె నొప్పిని దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఉన్నారు. అలాగే ఈ కుమార్తెకి షుగర్ నుంచి దేవుడు విడుదల దయచేశారు. నార్మల్ రిపోర్ట్ని దేవుడు ఇచ్చారు. ఈ చిన్న సాక్ష్యములు దేవుడు దీవించును గాక. ఆమేన్. మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.